ఆ రిమోట్ విలేజ్లో చనిపోయిన టీవీ రిపోర్టర్ మీ తమ్ముడే సార్. తెలుసు. చెప్తున్నా వెళ్ళాడు. హలో ఆఫీసర్, ఐఎమ్ డాక్టర్ రాజారావు. నా సర్వీస్లో నేను ఎన్నో పోస్ట్ మార్టం కేసులు చూశాను, కానీ ఇంత మిస్టీరియస్ కేసు నేను ఇప్పటి వరకు చూడలేదు. పాయిజన్ ఇచ్చి మనిషిని చంపిన 20 నిమిషాలకి ఆ బాడీకి గాయాలయ్యాయి. చనిపోయిన బాడీకి గాయాలు చేయటం ఏంటో ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ కేస్. ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరో కావాలనే చేశారా? నాకేం అర్థం కావడం లేదు. ఆ జోన్లో ఉన్న పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? ఆ ఊరు గురించి తెలిసిన ఏ ఆఫీసర్ ఆ ఊరు జోలికి వెళ్ళాడు సార్. అది ఆ ఊరు పరిస్థితి. ఒరవకుండా చూడాలి. ఇప్పుడు తెలుస్తుందా నేనెవరో? ఈ ఊర్లో జరిగేదంతా మఫ్టీలో ఉండి కనిపెడదాం అనుకుంటే లక్కీగా నీ మనిషి వెంకటస్వామి పరిచయం అవడం, నీ దగ్గర పనిలో పెట్టడం జరిగిపోయింది. నీ గురించి మొత్తం తెలిసిపోయింది. రే పోలీస్, ఈ ఊరికున్న భయం అనే జబ్బును ఆధారంగా చేసుకుని ఈ అడవి మొత్తాన్ని నా సామ్రాజ్యం చేసుకుని ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. నా సామ్రాజ్యాన్ని కొత్తగా చూద్దామని వచ్చినోడికి కళ్ళు కుట్టేశాను. చెప్పటానికి లేకుండా నోళ్లు కుట్టి మరీ చంపాను. నా దారికి అడ్డు రాకుండా చేశాను. కానీ నువ్వు నా వాళ్ళని మాయం చేశావంటే నువ్వు మామూలుడివి కాదు. అయినా నీ వాళ్ళకి నీకు ఏం కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో చెప్పు, అరేంజ్ చేస్తాను. అయినా ఈ జగ్గారెడ్డిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. పారేస్తాను. బుల్లెట్ మిస్ అయింది అనుకుంటున్నావా? అదంతే బుర్రలోంచి మెదడు బయటకు వచ్చి పడింది. జగ్గారెడ్డిని పట్టేసుకోవడానికి వచ్చేస్తారా? చచ్చాడు నా కొడుకు.
స్వామి, జగ్గారెడ్డి చచ్చిపోయాడు స్వామి. పొగ త్రాగుట, మద్యపానం సేవించుట ఆరోగ్యానికి హానికరం. జగ్గారెడ్డికి అమ్మాయికి ఏంటి సంబంధం? మీరనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన ఏ సంబంధం లేదయ్యా. మరి అమ్మాయి ఏంటి సొంత మొగుడు చచ్చిపోయినట్టు అలాడేస్తుంది? సొంత ముగుడు పోయినట్టు కాదయ్యా. మా ఊళ్ళో ఎవరు పోయినా ఆ అమ్మాయి అట్టాగే ఏడుతుంది బాబు. మరీ అంతలాగా? బాబు, నాకు తెలియక అడుగుతాను, మీ ఊరోడు పోతే మీకు ఏడుపు రాదా? జగ్గారెడ్డి ఇదంతా ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఓ ఏడాది నుంచి చేస్తున్నాడు బాబయ్య. అంటే సంవత్సరం నుంచి. 2011 నుంచా? 2009 నుంచి ఇప్పటి వరకు మీ ఊర్లో 116 మంది చనిపోయారు. అందులో 30 మంది వయసు మీద పడి ఆరోగ్యం బాగోలేక చనిపోయారు. ఇంకో 6 పొలం బాగా పండలేదని పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా 80 మంది ఒకే స్టైల్లో మెడ మీద పళ్ళదగిన ఘాట్లతో చనిపోయారు. అంటే ఖచ్చితంగా 80 మాటలకి జగ్గారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. సాయంత్రం 6 దాటాక జగ్గారెడ్డి ఎప్పుడు అడవిలో లేడయ్యా. ఒకే ఒక్కరోజు ఉండాల్సి వచ్చింది. ఆ రోజే ఆయనకి సాగు వచ్చిందయ్యా. ఏం తీసుకొచ్చారంట్రా మైండ్ వాడంట్రా. స్వామీజీ కూడా చూడండి.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు నాకు ఈ కేసులో ఎవరు నమ్మలేదు కదా. హలో వాట్సాప్ నుంచి చూస్తున్నారు. వెంకటస్వామి వెంకటస్వామి బాబు మధ్యాహ్నం జగ్గారెడ్డి శవం దగ్గర ఏడ్చింది ఆ అమ్మాయి కదా. ఆ అమ్మాయి బాబు. ఎక్కడికి వెళ్తుంది తెలియదు బాబు. బయలుదేరి నాతో. నేనా బాబు? కావాలంటే మీరు నన్ను ఇక్కడ కొట్టేయండి, కట్టి పడేయండి, అంతేగాని నేను మాత్రం బయటికి రాను బాబు. రాజేష్, నేను రానా? ఐ కెన్ హ్యాండిల్. అయ్యా, ఇప్పుడు మీరు బయటికి వెళ్తే తిరిగి రారయ్యా. తెల్లారేపాటికి శవం అయిపోతారు.